కరేడు దెబ్బ. కరేడు అంత చేతకాని వాళ్ళు కాదని నిరూపించిన కరేడు గ్రామ ప్రజలు కరేడు మొత్తం కదిలొచ్చి వాళ్ళ సమస్య భూములు ఈయనని ప్రాణాలు తెగించి రోడ్డెక్కిన కరేడు గ్రామ ప్రజలు పోలీసులు ఎంతమంది ఇచ్చినా మమ్మల్ని ఆపలేరని ప్రాణాలకు తెగించి ముందుకెళ్తున్న కరేడు గ్రామ ప్రజలు అక్కలు చెల్లెమ్మలు తమ్ముళ్ళు అందరూ ముందుకొచ్చి ప్రాణాలు అడ్డం పెట్టి కాపాడుకుంటున్నారు తన భూముల్ని. ఎవరు అడ్డం వచ్చినా తగ్గేది లేదని. భూసేకరణ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నామనే విషయాన్ని మీరు ప్రకటిస్తే రైతులు వెనక్కి తగ్గుతారు. దీనికి సంబంధించి నేను ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశాను. ఇక్కడ రైతులకు సంబంధించిన సంబంధించిన సమస్యలు తెలిసినప్పటికీ కూడా కేవలము ప్రైవేట్ కంపెనీలకి భూములు అప్పచెప్పాలి, రైతుల నోట్లో మట్టి కొట్టాలి అనే ఆలోచనతోటే చేస్తున్నారు. కాబట్టి మీ పరిధిలో లేనిది కాబట్టి ఈ రోజు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది తప్ప ఇక్కడ సమస్య లేనట్లయితే ఇంత దూరం రాదు మేడం. మీకు, నాకు, పోలీసులకి, రైతులకి ఎవరికి ఇక్కడ ఇంటెన్షనల్ గా చేయాలనే ఆలోచన కానీ ఆ ఉద్దేశం కానీ లేవు. ఈ రోజు రైతులు ప్రశాంతంగా శాంతియుతంగా నిరసన చేయడానికి బయలుదేరితే పోలీసులు వచ్చి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ప్రశాంతంగా శాంతియుతంగా నిరసన చేసుకుంటే అది రాజ్యాంగం ప్రకారం మీ హక్కు. మేము దాన్ని తప్పు అనట్లేదు. నేషనల్ హైవే దిగ్బంధం చెయ్యం మేము. ప్రజలకు తెలియజెప్పడం కోసం అంతే, దిగ్బంధం చెయ్యము. తెలియజెప్పడం కోసమే మేము ఇది చాలా క్లియర్ గా చెప్పాను. ఇది నా హామీ, నేను బాధ్యత తీసుకుంటాను. రాకపోకలకు కానీ శాంతి భద్రతలకు కానీ సమస్యలు లేకుండా చూసే బాధ్యత నాది. దయచేసి అర్థం చేసుకోండి. ప్రశాంతంగా డెమాన్స్ట్రేట్ చేయడానికి అర్థం చేసుకోండి, దయచేసి రైతులను అర్థం చేసుకోండి.
ప్రభుత్వం స్పందించకుండా రైతులను ఇబ్బంది పెట్టి దోపిడీ చేసే కార్యక్రమం చేశారు కాబట్టి ఈ రోజు రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. ఈ రోజు సబ్ కలెక్టర్ గారు దీని మీద మాట్లాడుతూ ఈ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నాము, రైతులకు న్యాయం చేసడానికి నేను బాధ్యత తీసుకుంటున్నానని మాటిచ్చారు కాబట్టి మేడం మీద నమ్మకంతో గౌరవంతో ఎవరికి ఇబ్బంది కలగకూడదనే కార్యక్రమం వల్ల ఈ కార్యక్రమానికి ఇక్కడితో విరమించి ప్రభుత్వం నుండి ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎటువంటి అడుగు ముందుకు పడినా మనందరం కూడా పోరాటం చేస్తామని, రైతులకు న్యాయం జరిగేంత వరకు మీ అందరికీ అండగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ